జైల్లో ఉన్నవాడికి ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు తాను జైలు నుంచి బయటకు వస్తాడని. హాస్పిటల్లో ఉన్నవాడికి ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు తన రోగం నుంచి విడుదల పొంది బయటకు వస్తాడని. పొలం పండించే రైతుకు ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు మంచి దిగుబడి వస్తుందని. ఇలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంది. కానీ నిరీక్షణ లేని ప్రదేశం ఒకటుంది. అదే నరకం. ప్రపంచంలో ఎక్కడైనా నిరీక్షణను కనుగొనవచ్చామో కానీ అక్కడ నిరీక్షణ నువ్వు ఎంత వెతికినా దొరకదు. ఆ నరకపు గేటు మీద ఇలా రాసి ఉంటుంది, ఈ స్థలమందు నిరీక్షణయే కానరాదు అని. జనులు అక్కడికి వెళ్లటమే కాని తిరిగి రావటం తెలియదు. అక్కడ వేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, యాతన ఉంటుంది. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుడును, భయంకరమైన అరుపులు, కేకలు ఉంటాయి. అక్కడ సంతోషం ఉండదు.